డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్పై ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నెల 22న చెన్నైలో డీలిమిటేషన్పై ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారని చెప్పారు. స్టాలిన్ చేపట్టబోయే కార్యాచరణకు మద్దతు ఇస్తామన్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు తమిళనాడు నేతలు. ఈ భేటీలో తమిళ మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో నేతలు పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు, పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై పార్టీ. ఇన్ ప్రిన్సిపల్ ఐ హ్యావ్ అగ్రీడ్ టు అటెండ్ ది పార్టీ, బట్ ఐ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్లో, దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharatiya Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limited our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana he is representing in union cabinet. He has to answer. He has to fight for our rights. So అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలన్నింటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము. నాకు తెలిసినంత వరకు, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, దే హావ్ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై on 22nd to how to go forward, what are the issues, how to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding, Stalin has called for meeting to take all party opinions. In that platform,
all parties, all representatives and civil society is also going to involve in this process. We will take suggestion from even civil societies. Then we will make an action.